సార్ అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. పెగ్గేసి పార్టీ చేసుకుందామా సార్? అమ్మదానమ్మ బత్తాయో పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్ స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా? మనందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? నేను చెప్పింది మీకు బాస్ అని, అంటే నేను. పదండ్రా దీన్ని లోపలికి తీసుకెళ్లి తేనె పట్టు లాగించేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో. సార్ బ్యాట్మెన్ సినిమాలో గబ్బిల మనిషిలాగా అలా గాల్లో తేలేడుతున్నారేంటి సార్? భలే టయానికి వచ్చారు. 201 అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్లి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా. మాది ఇప్పుడే అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే. ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే ఈవిడ నిజంగానే పతివ్రతరా. తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగనే సార్. ఈ అమ్మాయిని ఎంతగా తను మూడుతో చూశాను సార్. ఎవడా మగుడు? ఎరా అడుక్కోవటానికి పోలీసు డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు ఇచ్చేస్తారనుకున్నారా? అమ్మదానమ్మ బత్తాయో పోలీసుల మీదే పంచెలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు? చచ్చే ఈడు కాదు.